చేయలేకపోతున్నారు. విశ్వాసం కలిగి దేవుని దగ్గర అడగలేని స్థితిలో ఉన్నారు. యేసు ప్రభు పరిశుద్ధ గ్రంథం ద్వారా అంటున్నాడు, మీరు గనక దేవుని విషయంలో విశ్వాసం కలిగి అడిగినప్పుడు ఇదిగో సింహ పిల్లల ఆకలి కొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అన్నాడు. ఎందుకు దేవుడు మాట్లాడుచున్నాడు? మనం చదివినటువంటి అధ్యాయం 5వ వచనంలో దేవుడు జ్ఞాపకం చేశాడు. యెహోవా ఈలాగు సెలవిచ్చుతున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారముగా చేసుకుని తమ యొక్క హృదయములో నుండి యెహోవాను తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అన్నాడు. ఇప్పుడు మనం ఆలోచించాలి, కింద వచనంలో మనం చదివినప్పుడు కూడా యెహోవాను నమ్ముకునినవాడు ధన్యుడు, యెహోవా వానికి ఎలా ఉంటాడు అన్నాడమ్మా? ఆశ్రయమై ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆలోచించాలి, దేవుడు మన ఎదుట 2 రీతులు కలిగినటువంటి ఆశీర్వాదాన్ని పెట్టాడు. ఒకటేమో శాపముగా ఉంది, ఒకటి ఆశీర్వాదముగా ఉంది. మనము దేవుని సన్నిధిలో కోరుకునేది ఆశీర్వాదమునే. ఈ ఆశీర్వాదాన్ని మనం పొందాలి అన్నప్పుడు మనం ఎవరి సన్నిధిలో నాటబడిన వారిగా ఉండాలంట? దేవుని సన్నిధిలో. అందుకని ఇక్కడ దేవుడు అంటున్నాడు,